హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ సెంటర్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం విద్యా ప్రణాళిక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తెలుగు మెథడాలజీలో భాగంగా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో సంస్థాగత ప్రణాళిక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సంస్థాగత ప్రణాళికలో సహపాఠ్య కార్యక్రమాల్లో ఏ రోజులు మనం జరుపుకోవాలి, పాఠ్య కార్యక్రమాల్లో ఏ రోజులు చెప్పుకోవాలి, భాషకు సంబంధించి ఏ రోజులు జరుపుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు మనం విద్యా ప్రణాళిక గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు విద్యా ప్రణాళిక అంటే ఏంటో తెలుసుకుందాం. విద్యా ప్రణాళిక అంటే విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదే విద్యా ప్రణాళిక అంటారు. ఈ విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అని అంటారు. ఈ కరికులం అనే పదం కరీరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం కరీరే అంటే కోర్స్ టు రన్. కరీరే అనే పదం లాటిన్ పదం కదా, దీని అర్థం కోర్స్ టు రన్ అంటారు. కోర్స్ టు రన్ అంటే పరుగు పందెం అని చెప్పవచ్చు, లేకుంటే పరిగెత్తు దారి, లేకపోతే పాఠ్య ప్రణాళిక చట్టం అని అంటారు. ఇది మన మెథడాలజీ బుక్లో ఇవ్వలేరు, నేను నోట్స్లో రాసుకున్నాను, దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రణాళిక రచన. విద్యా ప్రణాళిక విద్యార్థులకు సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదే విద్యా ప్రణాళిక. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను ఇది నిర్ణయిస్తుంది. ఇక్కడ చూడండి 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫస్ట్ పేపర్లోనే. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏంటిది? విద్యా ప్రణాళిక. మళ్ళీ విద్యార్థి యొక్క విద్యా వ్యవస్థను సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను ఏది నిర్దేశిస్తుంది? విద్యా ప్రణాళిక. విద్యా వ్యవస్థ మౌలిక చిత్రాలను కనుల ముందుంచుతుంది. విద్యా ప్రణాళిక అంటే విద్యా ప్రణాళిక అనేది విద్యార్థుల యొక్క సంపూర్తి మూర్తిమత్వాన్ని అందిస్తుంది మరియు విద్యా వ్యవస్థలో సాధించవలసిన గమ్యాలు, లక్ష్యాలు, ఉద్దేశాలను ఇది నిర్దేశిస్తుంది. ఓకే, విద్యా ప్రణాళిక. తరగతి గదిలో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని అనుభవాల మొత్తంగా విద్యా ప్రణాళికను నిర్వహిస్తారు. తరగతి గదిలో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అనుభవాలు మొత్తంగా విద్యా ప్రణాళికలో ఉంటాయి. అంటే పాఠ్య ప్రణాళికలు, సహపాఠ్య ప్రణాళికలు అన్నీ కూడా విద్యా ప్రణాళికలో ఉంటాయి. విద్యా ప్రక్రియ పునాది విద్యా ప్రణాళిక. విద్యా ప్రక్రియకు పునాది ఏంటి? విద్యా ప్రణాళిక. థర్డ్ బిట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1986 నాటి జాతీయ విద్యా విధానం వర్తమాన విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక. ఆ విద్యా విధానంలోని మూల భావనలు ఏంటో చూద్దాం. 1986 నాటి జాతీయ విద్యా విధానం వర్తమాన విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక. వెరీ ఇంపార్టెంట్. దేనికి ప్రాతిపదిక అంటే వర్తమాన విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక. ఏది? 1986 నాటి జాతీయ విద్యా విధానం, NCF, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. మనం ఆల్రెడీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఎవరైనా వీడియో చూడని వాడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. NCF నుండి 1 మార్కు, RT నుండి 1 మార్కు ఖచ్చితంగా వస్తుంది. టెట్ అండ్ DSCలో మార్క్స్ వచ్చే చోట మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా. ఇక్కడ ఏ భావనలు పొందుపరిచారో మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, మన దేశ స్వతంత్రోద్యమ చరిత్ర. మన దేశం యొక్క స్వతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగం, బాధ్యతలు, జాతీయ సమైక్యత, మన వారసత్వం, సంస్కృతి, మన సమాజం, సమసమాజం, లౌకిక చట్టం, స్త్రీ సాధికారత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ దృక్పథం, ప్రచారం, చిన్న కుటుంబం భావం విస్తరణ, సామాజిక రుగ్మతల నిర్మూలన, బాల్య వివాహాలు, వరకట్నం, బాలకార్మికుల వ్యవస్థ, మూఢనమ్మకాల గురించి మొదలగునే. అంటే రుగ్మతల నిర్మూలన వాటిని అమలుపరచకూడదు. బాల్య వివాహాలు, వరకట్నం, బాలకార్మికుల వ్యవస్థ, వీటి యొక్క రుగ్మతలను, మూఢనమ్మకాలను తీసేయాలి. చిన్న కుటుంబ భావన విస్తరణ, చిన్న కుటుంబాల భావన ఇంకా అభివృద్ధి చేయాలి. శాస్త్రీయ దృక్పథం, ప్రచారం, ప్రజాస్వామ్యక విలువలు, సమసమాజం, లౌకిక చట్టం, స్త్రీ సాధికారత గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన వారసత్వ సంస్కృతి గురించి విద్యార్థులకు చెప్పాలి. జాతీయ సమైక్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాజ్యాంగం, బాధ్యతల గురించి కూడా తెలియజేయాలి. మన దేశ స్వతంత్ర చరిత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చెప్పాలి అనేది 1986 నాటి జాతీయ విద్యా విధానం వర్తమాన విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక. ఆ విధానంలో మూల భావనలు ఇవి. నెక్స్ట్, వాతావరణం, పర్యావరణ పరిరక్షణ, విద్యా సాధికారత. ఆధునిక సమాజ అవసరాలను, సామాజిక నిబంధనలను ప్రస్తావించి ఆశావాహ దృక్పథం వైపు సమస్య పరిష్కారం దిశగా విద్యా ప్రణాళిక దారి చూపుతుంది. అంటే విద్యా ప్రణాళిక అనేది ఆధునిక సమాజ అవసరాలను, సామాజిక నిబంధనలను ప్రస్తావించి ఆశావాహ దృక్పథం వైపు సమస్యను పరిష్కరించే దిశగా విద్యా ప్రణాళిక అనేది దారి చూపుతుంది. ఈ భావన ఆధారంగానే విద్యా ప్రణాళిక తయారవుతుంది. ఈ విధంగా ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పరిధిలోకి లోబడి అనుసరించి విద్యా ప్రణాళికను తయారు చేయాల్సి వస్తుంది.
ఎన్సీఎఫ్ ఫ్రేమ్వర్క్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పరిధిలో లోబడి విద్యా ప్రణాళికను తయారు చేస్తారు. ఎన్సీఎఫ్ వారు ఈ విద్యా ప్రణాళికను తయారు చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు విద్యా ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు? ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పరిధిలో లోబడి అనుసరించాల్సిన విద్యా ప్రణాళిక తయారు చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ప్రణాళికను తయారు చేస్తారు. ఇందులో లేని కొన్ని ఇన్ఫర్మేషన్ మనము ఎస్ఎండ్ఎస్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను కదా. విద్యా ప్రణాళిక అనేది ఆంగ్ల భాషలో కరికులం అంటారు. కరికులం అనే పదం కరీరే అని లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్ పదం గుర్తుంచుకోండి. మరి కరీరే అంటే కోర్స్ టు రన్. కోర్స్ టు రన్ అంటే పరిగెత్తు, పందెపు బాట. ప్రణాళిక చట్టం విద్యా లక్ష్యాలను సాధించుటకు పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే అన్ని వ్యాసక్తులను కలిపి విద్యా ప్రణాళిక అంటాము. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. కింది వాటి గురించి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దాన్ని గుర్తించము. విషయ విశ్లేషణ సంబంధించి ముఖ్య భావనలు గుర్తించిన ఒక సైన్స్ పుస్తకం నందు పాఠశాలను వ్యవస్థీకరణలో సహాయపడడం, కృత్యాలను రూపొందుపరచడంలో సహాయపడడం, బోధన స్పష్టత తేవడం కోసం. దేనికోసం? విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దాన్ని గుర్తించము. ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడుతుంది విషయ విశ్లేషణ అనేది. ఆన్సర్ ఇస్ 2. ప్రణాళికలో 10 మౌలిక అంశాలు ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. టెక్స్ట్ బుక్లో ఉన్నది కదా, అదేనండి. నెక్స్ట్ ప్రణాళిక. విద్యా ప్రణాళిక ఉపగమాలు, కరికులం నిర్వహణ. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎన్నుకున్న పాఠ్యాంశాలను వ్యాసక్తులను తరగతి వారీగా విడగొట్టుటకు తోడ్పడేవే కరికుల నిర్వహణ విధానాలు. గణిత రీతులు. గణితంలోనేమో శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పుల పద్ధతి ఉంటుంది. సాంఘిక శాస్త్రంలోనేమో శీర్షిక, ఏకకేంద్ర, సర్పుల, యూనిట్, కాలక్రమ, సమైక్య, సమ్మిశ్రణ అనే పద్ధతులు ఉంటాయి. ముందు ఇక్కడ గణిత రీతులు ఏంటో చూద్దాం. శీర్షిక విధానం. శీర్షిక విధానం అంటే ఏ విధంగా ఉంటుంది? ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈ క్వశ్చన్ ఆల్రెడీ డిఎస్సిలో వచ్చింది, అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శీర్షిక విధానం టాపికల్ మెథడ్ అంటాం. విద్యా ప్రణాళికలో ఒక తరగతికి బోధించాల్సిన అంశాలను ఎన్నుకున్న తర్వాత వాటిని కొన్ని అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సులభంగా విషయాలతో ప్రారంభించి క్రమేపీ కఠిన విషయాలను పొందుపరచు ఒక శీర్షికను సంబంధించిన మొత్తం విషయాన్ని ఒకే తరగతిలో పొందుపరచాలని సూచించింది. అంటే ఒక ప్రణాళికలో ఒక తరగతికి బోధించవలసిన అంశాలు అన్నీ తర్వాత వాటిని కొన్ని అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సులభమైన విషయాలతో ప్రారంభించి క్రమేపీ కఠిన విషయాలను పొందుపరుస్తూ ఒక శీర్షికకు సంబంధించిన మొత్తం విషయాన్ని ఒకటే తరగతిలో పొందుపరచాలని. ఒక టాపిక్ సంబంధించి ముందు సులభం టు తర్వాత కఠినం అదే తరగతిలో ఉండాలి అని చెప్పేది శీర్షిక విధానం. ఒకటే తరగతిలోనే ఒక టాపిక్ గురించి మొత్తం విషయం ఉండాలి అనేది చెప్పేది శీర్షిక విధానం. దీనికి మాల పేర్లు అంశరీతి, ప్రకరణల రీతి, పాఠ్య విభాగ రీతి. విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత అనే సూత్రాల ఆధారితం పాఠ్యాంశం అంతా ఒకే యూనిట్ అనే భావన. అంటే నెక్స్ట్ తరగతులకు ఇది చాప్టర్ కంటిన్యూస్ ఉండదు, అదే చాప్టర్లో కఠినం సులభం టు కఠినం ఉంటుంది అంతే. గెస్టాల్ట్ వాదాన్ని బలపరుస్తుంది. గెస్టాల్ట్ వాదం అంటే కొంచెం కాకుండా పూర్తిగా నేర్చుకోవడం అనేది గెస్టాల్ట్ వాదం యొక్క నిర్వచనం. దీన్ని బలపరుస్తుంది. 1వ తరగతిలో పూర్తిగా సంకలనం, 2వ తరగతిలో పూర్తిగా వ్యవకలనం, 3వ తరగతిలో గుణకారం, 4వ తరగతిలో పూర్తిగా బాహారం. అంటే 1వ తరగతిలో సగం సంకలనం ఈజీ నేర్పించి అంటే 2 డిజిట్ నేర్పించి, సెకండ్ క్లాస్లో 4 డిజిట్ నేర్పించి, ఆ విధంగా కాకుండా 1వ తరగతిలో మొత్తం సంకలనం నేర్పించేయాలి, సెకండ్ క్లాస్లో మొత్తం వ్యవకలనమే నేర్పించాలి, 3rd క్లాస్లో గుణకారమే నేర్పించాలి, 4thలో బాహారమే నేర్పించాలి. మళ్ళీ సంకలనం అనేది మళ్ళీ 4th క్లాస్లో తీసుకురాకూడదు అనేది చెప్పేదే భావన శీర్షిక విధానం. మరి ఇది ఎంతవరకు సాధ్యమైంది, ఇది ఆచరణాత్మకమా కాదో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 1వ తరగతిలో సంకలనం నేర్పినాక మళ్ళీ సెకండ్ క్లాస్లో సంకలనం నేర్పకుండా ఎట్లుంటాము? ఉండం కదా. కాబట్టి ఇది అసహజం, అసాధ్యం, ఆచరణాత్మకం కాదు. ఒక అంశాన్ని ఒక శీర్షిక ఎన్నుకున్న తర్వాత ఆ అంశానికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని, అవగాహన, నైపుణ్యాలు అందించడం జరుగుతుంది కదా. 1వ తరగతిలో నేర్చుకున్న సంకలనం నేర్చుకుంటే 2వ తరగతిలో సంకలనం చెప్పాలి, వ్యవకలనం చెప్పాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మర్చిపోకుండా ఉండడానికి సెకండ్ క్లాస్లో కూడా కొంచెం నేర్పించాలి. కాబట్టి ఇది అసహజం, అసాధ్యం, ఆచరణాత్మకం కాదు. ఒక తరగతిలో ప్రవేశపెట్టిన అంశం పాఠశాల స్థాయిలో మరలా ఏ తరగతిలోనూ బోధించరు. నెక్స్ట్ ఏకకేంద్ర పద్ధతి. విద్యా ప్రణాళికలో ప్రతి పాఠ్యాంశానికి కొన్ని విభాగాలుగా విభజించి వాటిని కఠినాన్ని బట్టి విద్యా తరగతులకు విస్తరించే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి అంటారు. దీన్ని విషయాన్ని అమర్చే విధానం, విస్తరణ విధానం, విస్తృత విధానం అంటారు. దీని విషయ విస్తృతి, విషయ విస్తరణ, సహసంబంధం, తెలిసిన దాని నుండి తెలియని దానికి ప్రేరణాధారణ, ఆవర్తనం అంటే డ్రిల్లింగ్. అంటే ఇది ఏ విధంగా అంటే
ఈ విధానంలో ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టి, అంటే ఒక టాపిక్ని 2-3 భాగాలుగా విభగొట్టి ఒక తరగతిలో బోధించిన తర్వాత రెండవ సంవత్సరం లేదా తర్వాత రెండవ భాగం బోధించేందుకు ముందు భాగాన్ని పునర్విమర్శ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఒకటో తరగతిలో సంకలనం నేర్పిన తర్వాత సెకండ్ క్లాస్లో వ్యవకలనం నేర్పుతాం. మళ్ళీ సంకలనానికి సంబంధించి కూడా కొంచెం టఫ్ టాపిక్ సెకండ్ క్లాస్లో నేర్పాలి. ఇట్లా డివైడ్గా ఒక్కొక్క తరగతిలో కొంచెం కొంచెం భాగం నేర్పాలి. ఆ విధంగా చెప్పేది ఏకకేంద్ర పద్ధతి. టాపిక్ వైజ్ అంటే కఠిన స్థాయిని బట్టి తరగతులు కూడా కఠిన స్థాయి పెరుగుతూ ఉండేది చెప్పేదే ఏకకేంద్ర పద్ధతి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే శిశు కేంద్రీకృత మానవ వైజ్ఞానిక విధానం, డ్రిల్లింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. డ్రిల్లింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుందంటే ఇప్పుడు మనము రివిజన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్ వాళ్ళు అంటే ఒకటో తరగతిలో నేర్చుకునే రెండో తరగతిలో కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన అంశాలను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్టే కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ సర్పుల విధానం. ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విభజించి ఒక భాగానికి మరో భాగానికి మధ్య కాల వ్యవధి 3 లేదా 4 నెలలు ఉండేటట్లు అమర్చే పద్ధతిని సర్పుల పద్ధతి అంటారు. అంటే ఎక్కువ కాదు. ఇప్పుడు ఒక తరగతి నుండి నెక్స్ట్ తరగతికి చెప్పేది ఏకకేంద్రక పద్ధతి అని చెప్పాను. ఇక్కడనేమో 2-3 నెలలు మాత్రమే గ్యాప్ ఉంటుందట. దీనికే కుంతల ఉపగమం, ఉదావర్త రీతి, వర్తులకార రీతి, శ్రేణీకృత పద్ధతి, ఆరోహణ క్రమాభివృద్ధి రీతి అని అంటారు అన్నట్టు. వీటికి 4 పేర్లు ఇలా ఇంపార్టెంట్. ఉదావర్త రీతి అండ్ కుంతల ఉపగమనం, వర్తులకార రీతి, శ్రేణీకృత అన్ని ఇంపార్టెంట్ ఇందులో. ఇది అడిగారు కూడా డిఎస్సిలో. కాబట్టి మారు పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ టాపిక్ ఏంటి అంటే సర్పుల విధానం అంటే ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ బిట్లో ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇందులో విద్యార్థి మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రతి భాగాన్ని సరైన దశలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా బోధించాల్సిన పాఠ్యాంశాన్ని భాగాలుగా చేసి వాటి కఠినత స్థాయిని అనుసరించి శ్రేణీకృతం చేసిన ఒక భాగం తర్వాత ఇంకొక భాగం క్రమ పద్ధతిలో క్రమానుగతంగా బోధించడం జరుగుతుంది. ఒక టాపిక్ చెప్పిన తర్వాత 2-3 నెలల గ్యాప్ తీసుకుని ఇంకో టాపిక్ చెప్తారు అని చెప్పడం జరుగుతుంది. పాఠ్యాంశం అవిచ్ఛిన్నంగా అవిరళంగా బోధించడం జరుగుతుంది. భావనలు పునరావృతమవుతాయి, భావ విస్తరణ కూడా జరుగుతుంది. భావనలు అనేది మళ్ళీ డ్రిల్లింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. విధానంలో ఒక శీర్షికకు సంబంధించిన భాగం బోధించిన తర్వాత రెండో భాగం బోధించే ముందు భాగాన్ని పునర్విమర్శ చేయడం జరుగుతుంది. సంఖ్యామానం ఒకటో తరగతిలో బోధించినప్పుడు మొదటి 3 నెలల్లో 1 నుండి 10 వరకు నేర్పి తర్వాత 3 నెలల్లో 1 నుండి 10 వరకు విమర్శన చేసి 1 నుండి 50 వరకు నేర్పిస్తారు అన్నట్టు. అంటే ఒకటో తరగతిలో 1 నుండి 10 వరకు అంకెలు నేర్పి తర్వాత మళ్ళీ దాన్ని రీకాల్ చేపించి మళ్ళీ 1 నుండి 50 వరకు నేర్పించడం అన్నట్టు. ప్రాథమిక స్థాయిలో సమగ్రంగా బోధించకూడదు అనే సూత్రంపై ఆధారపడిన సూత్రం. అంటే మొత్తం ప్రాథమిక స్థాయిలోనే బోధించకూడదు. ప్రాథమిక స్థాయిలో చరిత్ర, వ్యక్తిత్వం ధర బోధన, మాధ్యమిక స్థాయిలో కొంచెం, సెకండరీ స్థాయిలో ఈ విధంగా ఫాలో అవుతుంది. దీనికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు మాత్రమే అవసరం. ఇది స్ప్రింగ్ చుట్టూను పోలిన పద్ధతి అంటారు దీన్ని. వీటికి డిఫరెన్సెస్ ఈ విధంగా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర విధానం, సర్పుల విధానం. పాఠ్యాంశాలు పునరావృతం కాదు. ఎందుకంటే ఒకటో తరగతిలో నేర్చుకునేది మళ్ళీ రెండో తరగతిలో నేర్చుకోం కాబట్టి పునరావృతం కాదు. ఇందులో పునరావృతంకి కాలం పడుతుంది, సంవత్సరం కాలం పడుతుంది. ఇందులో 4 నెలల వ్యవధిలోనే పునరావృతం అవుతాయి. ఇది ఇట్లా ఈ విధంగా చట్టం. ఇది రౌండ్ అప్, ఇదేమో ఇలా తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ విషయ కఠినత, విషయ పరిపూర్ణత. అంటే ఒకటో తరగతిలోనే మొత్తం నేర్చుకుంటారు టాపిక్ సంబంధించి మొత్తం. ఇది కూడా దీని ఏమంటే విషయ విస్తృత, విషయ విస్తరణ. దీనేమో విషయ కఠినత, విషయ పరిపూర్ణత. గుర్తుంచుకోండి, విషయ విస్తృత, విషయ విస్తరణ అంటారు ఏకకేంద్ర విధానం. సర్పుల విధానం తార్కిక ఆలోచన, హేతువాద అభివృద్ధి. శీర్షిక విధానంలో శీర్షికను పూర్తిగా నేర్చుకోమన్న సంతృప్తి. అంటే అదే తరగతిలో మొత్తం నేర్చుకుంటాం కాబట్టి సంతృప్తి. పూర్తిగా నేర్చుకోలేదనే భావన. అంటే నెక్స్ట్ ఇయర్ నేర్చుకుంటాడు కానీ కొంచెం నేర్చుకుంటాడు కానీ పూర్తిగా నేర్చుకోలేదనే భావన. పూర్తిగా నేర్చుకోలేదనే భావన. పాఠ్యాంశం అంతా ఒకే యూనిట్ అనే సూత్రం. నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్. వెరీ ఇంపార్టెంట్ బాక్స్. శిశు కేంద్రితం కాదు, శిశు కేంద్రితం, శిశు కేంద్రితం. మనోవైజ్ఞికం కాదు, మనోవైజ్ఞికం, మనోవైజ్ఞానికం. ఇది పాఠశాల కరికులంకి అనుకూలం. ఎందుకంటే కళాశాలలో ఒక టాపిక్ అదే ఇయర్లో కంప్లీట్ అవుతుంది కానీ పాఠశాలకు ఇది వర్తించదు. ఇది వర్తిస్తుంది. విద్యార్థి స్థాయిని పరిగణలోకి తీసుకోదు. ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. వాస్తవ సంఖ్యల గురించి పూర్తిగా 7వ తరగతిలోనే బోధించి 8-9 తరగతుల్లో వీటిని గురించి ఎటువంటి బోధన చేయొచ్చో ఆ విద్యా ప్రణాళికనే ఏర్పాటు పద్ధతి. 7వ తరగతిలోనే బోధించారు, 8-9లో బోధించలేరు. దాన్ని ఏమంటారు? ఇంతకుముందు చెప్పుకున్నాం, శీర్షిక పద్ధతి. కింది వాటిలో ఏకకేంద్ర విధానాన్ని వ్యతిరేక పద్ధతి ఏంటి? ఏకకేంద్ర విధానం అంటే ఏంటిది?
అంటే సంవత్సరం కాలం పాటు నేర్పిన తర్వాత ఇంకో సంవత్సరంలో దానికి సంబంధించి టాపిక్ ఎక్స్టెండ్ అవుతుంది కదా, దాన్ని ఏమంటే ఏకకేంద్రం. మరి దానికి వ్యతిరేక వాక్యం ఏంటో చూద్దాం. ఇదేమో కొంచెం కొంచెం చెప్తుంది కాబట్టి అదేమో మొత్తం ఒకటేసారి చెప్పేదాన్ని ఏమంటారు? తెలిసిందాన్ని తెలియదానా? కాదు. సూక్ష్మ విషయాల నుండి ఉన్నత కాదు. ఒక తరగతిలో నేర్చుకుని పై తరగతికి ప్రేరణ కాదు. ఒకే విషయాన్ని సంపూర్ణంగా అందజేయడం, ఇది సంపూర్ణంగా అందజేయదు కదా, ఇది అందజేస్తుంది కాబట్టి ఆపోజిట్. ఫోర్త్ ఈజ్ ఆన్సర్. ఒక తరగతిలో బోధించాల్సిన ఒక అంశానికి సంబంధించిన కొన్ని భావనలు బోధించిన 2 లేదా 3 నెలల తర్వాత ముందు బోధనపై పునర్విమర్శ జరిపి మరికొన్ని భావనలు బోధించడం జరుగుతుంది. ఈ రకమైన కరికుల నిర్వహణ పద్ధతి ఏంటిది? అంటే ఒక తరగతిలో బోధించాల్సిన అంశం సంబంధించి 2-3 నెలల తర్వాత మళ్ళీ బోధించడాన్ని ఏమంటాం? సర్పిలకార పద్ధతి అని చెప్పాను కదా, సర్పిల. ప్రవేశపెట్టిన అంశం పాఠశాల స్థాయిలో మరల ఏ తరగతిలోనూ బోధించారు. ప్రవేశపెట్టిన అంశం పాఠశాల స్థాయిలో మరల ఏ తరగతిలో బోధించారు, దీన్ని ఏమంటారు? ఒక తరగతిలో ప్రవేశపెట్టింది నెక్స్ట్ తరగతిలో ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని ఏంటి? శీర్షిక పద్ధతి. ఇది కళాశాలలో మాత్రమే యూజ్ అవుతుంది, పాఠశాల స్థాయిలో కాదు. నెక్స్ట్ మనము ఇక్కడ విద్యా ప్రణాళిక కంప్లీట్ అయిపోయింది కదా, విషయ ప్రణాళిక గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. విషయ ప్రణాళిక ఎవరు తయారు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వ పాఠశాలనేమో ఎన్సీఆర్టీ తయారు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనేమో ఎస్సీఆర్టీ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఆర్టీ, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ ఎస్సీఆర్టీ జోక్యంతో పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘాలను ఏర్పాటు చేస్తాయి. ఈ సంఘాలను కింది అంశాల పరిశీలనకు తీసుకుంటాయి. దీని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. థ్యాంక్ యూ.